హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ వేణు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది గోల్స్ అయితే పెట్టుకుంటారు. అగైన్ వాళ్ళకి ఆ గోల్స్ వైపు ఎలా రీచ్ కావాలో తెలియదు. కొంతమంది గోల్స్ వైపు రీచ్ అవుతుంటారు, వాళ్ళు వీళ్ళు చెప్పడంతో అగైన్ ఆ జర్నీ అక్కడితోనే ఆగిపోతుంది. సో దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద బెస్ట్ మోటివేషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నా మైండ్ పవర్ వర్క్ షాప్స్ కి అటెండ్ అవుతారు అండ్ అటెండ్ అయిన తర్వాత వర్క్ షాప్ ఎండింగ్ లో yes we are going to do this అని చెప్తారు. అగైన్ సెకండ్ డే వచ్చేసి yes we are going to do this అండ్ థర్డ్ డే వచ్చేసి yes we are going to try this. సో వీళ్ళ వాళ్ళు డే బై డే వాళ్ళ మోటివేషన్ తగ్గిపోతుంది. ఈ రోజు నేను మీకు ఒక 5 టిప్స్ ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను. ఈ 5 టిప్స్ ఈ వీడియో ద్వారా మీరు విన్న తర్వాత మీకు డెఫినెట్ గా అగైన్ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఒకవేళ వీడియో ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇప్పుడు ఈ 5 టిప్స్ ఏదైతే మీరు రెగ్యులర్ గా ఫాలో అయినట్టయితే యూ విల్ గెట్ బ్లాస్టింగ్ రిజల్ట్స్ అండ్ సక్సెస్ రేషియో దగ్గర కూడా మీరు రీచ్ అవుతారు. సో లెట్స్ బిగిన్ 5 టిప్స్. రిమైండింగ్ సర్వీస్. సో రిమైండింగ్ సర్వీస్ ద్వారా మీరు పాస్ట్ లో ఏదైతే మీ అచీవ్మెంట్స్ ఉన్నాయో, లేదంటే రివార్డ్స్ కావచ్చు, లేదంటే ట్రోఫీస్ కావచ్చు, లేదంటే మెడల్స్, సర్టిఫికేట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పాస్ట్ లో మీరు ఏదైతే స్కూల్ డేస్ లో కావచ్చు, లేదంటే కాలేజ్ డేస్ లో కావచ్చు, లేదంటే ఆఫీస్ లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీరు ఆఫీస్ లో మీ బాస్ ఏదైతే మీకు సర్టిఫికేట్ ఇవ్వచ్చు, లేదంటే మీరు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు రావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ అచీవ్ చేస్తున్నప్పుడు మీరు చాలా కష్టపడ్డారు, అవన్నీ అచీవ్ చేస్తున్నప్పుడు మీరు మీ 100% ఇచ్చారు. సో మీరు అన్ని కూడా మెడల్స్, సర్టిఫికేట్స్, రివార్డ్స్ అవన్నీ కూడా ఒక టేబుల్ పైన పెట్టేసి ఒక్కొక్క రివార్డ్ కి, ఒక్కొక్క సర్టిఫికేట్స్ కి మీరు ఒక్కొక్క మెమరీని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ మెమరీస్ మీరే సాధించారు కాబట్టి మీ లోపల అంతా ఒక విన్నర్ యాటిట్యూడ్ ఉంది. బికాస్ యు ఆర్ నాట్ ఏ లూజర్, యు ఆర్ ఏ విన్నర్. ఆ విన్నర్ యాటిట్యూడ్ ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ విన్నర్ యాటిట్యూడ్, ఆ సర్టిఫికేట్స్, ఆ రివార్డ్స్ ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ మోటివేషన్ గుర్తు వస్తుంది. ఎందుకంటే పాస్ట్ లో నేను చేయగలుగుతానంటే ప్రెసెంట్ లో కూడా చేయగలుగుతాను, ప్రెసెంట్ లో నేను చేయగలుగుతానంటే ఫ్యూచర్ లో కూడా నేను చేయగలుగుతాను. ఇవన్నీ మెమరీస్ ద్వారా మిమ్మల్ని మీ ఒక ఛాంపియన్ ని గుర్తు చేసుకుంటారు. సో ఎందుకంటే ఇలాంటి క్వాలిటీస్ వల్లనే, ఇలాంటి యాటిట్యూడ్ వల్లనే, ఇలాంటి అచీవ్మెంట్స్ వల్లనే ఈరోజు నేను ఛాంపియన్ అయ్యాను. సో దిస్ ఇస్ టిప్ నెంబర్ 1. మోటివేట్ అదర్స్. సెకండ్ పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది మోటివేటెడ్ అవ్వడం కారణం ఏంటంటే మీ ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ లో. సో ఈ రోజు నుంచి మీలాంటి వాళ్ళని వెతకండి ఎవరైతే డీమోటివేట్ అయిపోయారో. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్ లో కావచ్చు, లేదంటే మీ ఎన్విరాన్మెంట్ లో కావచ్చు, హూజ్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ రీజన్ తో అయితే డిమోటివేట్ అయ్యారో ఆ రీజన్స్ వెతకండి అండ్ వెతికి వాళ్ళను ఒక మోటివేట్ చేయండి. మీరు అచీవ్ చేయగలుగుతారు, యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దిస్, యూ కెన్ దాట్, దీస్ దాట్ అన్ని పాయింట్స్ వాళ్ళకి చెప్పండి. అండ్ చెప్పిన తర్వాత ఇందులో మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఎదుటి వాళ్ళని మీరు మోటివేట్ చేసినప్పుడు మీకు తెలియకుండానే మీ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మీరు వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారో ఆ మోటివేషన్ వాళ్ళకి అవుతలేదు, ఆ ప్రాసెస్ మీ లోపల విదిన్ యూ, మీ లోపల మోటివేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైతే మీరు జనాలకు మోటివేట్ చేస్తారో అప్పుడు మీ గోల్స్ వైపు కూడా ఎప్పుడైతే మీరు జర్నీలో వెళ్తుంటే వాళ్ళే వచ్చి మీకు కూడా మోటివేట్ చేసి మీకు కూడా ఒక సపోర్ట్ అనేది ఇస్తారో మీ గోల్స్ అచీవ్ చేయడానికి. సో దిస్ ఇస్ అ టిప్ నెంబర్ 2. విజిట్ ప్లేసెస్. థర్డ్ పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మీ గోల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సింగర్ కావాలనుకుంటే ఎవరైతే మంచి మంచి సింగర్స్ ఉన్నారో వాళ్ళ షోస్కి వెళ్ళండి. వాళ్ళ షోస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా పాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత నాట్ ఓన్లీ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కటి వాళ్ళని అబ్జర్వ్ చేయండి, ఫీలింగ్స్ తీసుకోండి. నాట్ ఓన్లీ దాట్, ఒకవేళ మీరు నాలాగా ట్రైనర్ కావాలనుకోండి, ట్రైనింగ్ ప్లేసెస్కి వెళ్ళండి. ఆ స్పీకర్ ఏ విధానంగా ఇస్తున్నాడో అబ్జర్వ్ చేయండి అండ్ ఏ విధానంగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తున్నాడో అబ్జర్వ్ చేయండి. ఏ విధానంగా ఆడియన్స్ ని ఫోకస్ చేసుకుని ప్రెజెంటేషన్ ఇస్తున్నాడో అబ్జర్వ్ చేయండి. నాట్ ఓన్లీ దాట్, ఒకవేళ మీకు మంచి బైక్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, షోరూమ్కి వెళ్ళండి, బైక్ పైన ఎక్కండి, మంచిగా ట్రై చేయండి. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ ఇస్ ఫ్రీ. సో నాట్ ఓన్లీ దాట్, ఒకవేళ మంచి మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకోండి, మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ లేదంటే ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఆ ప్లేసెస్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆ కంపెనీస్ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఆ టోటల్ ఆ కంపెనీస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత వాళ్ళ ఏ విధానంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నారో దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. యూ నీడ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎప్పుడు ఆ ప్లేసెస్కి విజిట్ చేసినప్పుడు. సో థర్డ్ పాయింట్, విజిట్ ద ప్లేసెస్.
మాట్లాడతామో అది మన డైలీ హ్యాబిట్గా మారుతుంది. ఏదైతే మన డైలీ హ్యాబిట్ అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామో అది మన క్యారెక్టర్ అవుతుంది. ఏదైతే మన క్యారెక్టర్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామో అది మన ఫ్యూచర్ డెస్టినీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏదైతే మనం మాట్లాడతామో అక్కడికి మనం రీచ్ అవుతామో? నో. ఎందుకంటే మనం మాట్లాడతాం ఒకటి, చేస్తాం ఒకటి. సో ఈ రోజు నుంచి మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అయినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. దట్ మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి, మీ సరౌండింగ్స్, మీ సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్ నెగిటివ్గా చేంజ్ అవుతాయి. మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు పాజిటివ్గా ఆలోచించారనుకోండి, మీ సరౌండింగ్స్, సిచ్యువేషన్స్ మొత్తం పాజిటివ్గా చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎర్లీ మార్నింగ్ లేచారు, ఒక హాలిడే ట్రిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఇమీడియట్గా ఏమవుతుంది, ఒక న్యూస్ పేపర్లో హాలిడే ట్రిప్ గురించి యాడ్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ దాట్, ఎవరైనా హాలిడే గురించి మాట్లాడితే మీ అటెన్షన్ అక్కడికి వెళ్తుంది. లేదంటే మీకు హాలిడేస్కి వెళ్ళాలని ఒక మనస్ఫూర్తిగా ఒక కోరిక కూడా పుడుతుంది. లేదంటే నాట్ ఓన్లీ దాట్, ఒక టీవీలో కూడా మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే హాలిడే యాడ్ రాగానే ఇమీడియట్గా మీరు స్టాప్ చేసి మరీ చూస్తుంటారు సమ్మర్ డిస్కౌంట్స్. సో ఇలా అన్నీ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక టాపిక్ పైన ఆలోచిస్తున్నారు. సో సింపుల్, నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఈ రోజు నుంచి మీ గోల్ కావాలనుకుంటే, మీరు సక్సెస్ ఏదైతే టార్గెట్ మీరు పెట్టుకున్నారో ఆ సక్సెస్కి రీచ్ కావాలంటే పదే దాని గురించి మాట్లాడాలి, పదే దాని గురించి ఆలోచించాలి, పదే దాని గురించి ఫీలింగ్స్ తీసుకోవాలి. దెన్ అది మీ జీవితంలో అట్రాక్ట్ కావడం స్టార్ట్ అవుతారు. దీన్ని అంటారు వర్డ్స్, పవర్ ఆఫ్ వర్డ్స్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి లిసన్ మోటివేషనల్ మ్యూజిక్ అండ్ మోటివేషనల్ వీడియోస్. దట్స్ ఫిఫ్త్ పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వంటలు కొన్నప్పుడు, లేదంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేదంటే రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆల్వేస్ మీరు మోటివేషన్ సాంగ్స్ వింటూనే ఉంటుంది. ఆ మోటివేషన్ సాంగ్స్ ద్వారా మిమ్మల్ని మీరు మీ గోల్స్ని గుర్తు చేసుకుంటారు. అండ్ ఆ మోటివేషన్ సాంగ్స్ ద్వారా మీ లోపల ఒక సెల్ఫ్ మోటివేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఒక మోటివేషనల్ మూవీస్ వెళ్ళండి, ఒక మోటివేషనల్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ స్పీచెస్ ద్వారా, ఇవన్నీ సాంగ్స్ ద్వారా కూడా మిమ్మల్ని మీరు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మీరు చాలా పెంచుకుంటారు. నాట్ ఓన్లీ దిస్, ఈ వీడియోస్ అనేటివి ఏవైతే ఉన్నాయో అది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన మోటివేషనల్ వీడియోస్ మీకు షేర్ చేస్తారు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక మోటివేషనల్ ఎన్విరాన్మెంట్ ఉండడం, ఈ మోటివేషనల్ సాంగ్స్ వినడం, మోటివేషనల్ వీడియోస్ చూడడం, ఇది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ, లిసన్ టు ద మ్యూజిక్, వాచ్ ద వీడియోస్ అండ్ డూ సంథింగ్. ఏదైతే మీకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది కదా అలాంటి పనులు ఏదైనా మీరు చేస్తుంటారు. డోంట్ సిట్ ఐడిల్. సో డూ సంథింగ్. ఆల్వేస్ మేక్ యువర్ సెల్ఫ్ బిజీ and busy. This is the fifth part. I hope ఈ వీడియో ద్వారా మీకు ఆల్మోస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలో మీకు అర్థమైంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ ఏవైతున్నాయో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఫాలో రెగ్యులర్లీ. ఎందుకంటే మన ఇండియాలో రెగ్యులర్ని ఇర్రెగ్యులర్ చేస్తున్నాం. ఏదైనా పని స్టార్ట్ చేయడం చాలా ఈజీ, దాన్ని వదిలేయడం అంతకన్నా ఈజీ. సో అందుకోసం ఈ వీడియోస్లో ఏదైతే 5 పాయింట్స్లో నేను మీకు చెప్తున్నాను కదా, ఇది రెగ్యులర్గా 21 days ఫాలో అవ్వండి. ఎస్, 21 days. ఏదైతే 21 daysతో మనం రెగ్యులర్గా ఒక పని చేస్తే డిఫాల్ట్గా 22nd day అది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. సో అందుకోసం నేను రికమెండ్ చేస్తున్నాను 21 days ఈ వీడియోని మీరు ఫాలో అవ్వండి. నాట్ ఓన్లీ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది ఈ పాయింట్స్ ఒక వాల్యూ. ఈ పాయింట్స్ యూస్ చేస్తే డెఫినెట్గా మీకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఈ సక్సెస్ రేషియోకి రీచ్ కావాలని మీకు అర్థమైంది. అండ్ ఎప్పుడైతే మీకు బెనిఫిట్ అవుతున్నప్పుడు ఎందుకు మీ దగ్గర పెట్టుకుంటారు? ఎస్, మై డియర్ రిక్వెస్ట్, దిస్ ఇస్ ద పర్సనల్ రిక్వెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చింది కాబట్టి సింపుల్గా చూసి లైక్ చేయండి. జస్ట్ ఐ రికమెండ్ యూ, జస్ట్ ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్, డోంట్ లైక్, నథింగ్. ఈ వీడియోని ఒక మీరు 2-3-4 ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే 2-3 ఫ్రెండ్స్తో ఏదైతే మీరు షేర్ చేసుకుంటారో ఇదే నాలెడ్జ్ వల్ల వాళ్ళు కూడా వాళ్ళ సక్సెస్ రేషియో వైపు వెళ్తే ఫస్ట్ గుర్తు చేసుకున్నట్టు మిమ్మల్ని, ఎందుకంటే మీరు షేర్ చేస్తారు కాబట్టి. సో ఈ నాలెడ్జ్ ఇక్కడతో కాకుండా స్ప్రెడ్ చేస్తూనే ఉండండి. ఇఫ్ యు ఆర్ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్.